దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి నేటి ఉదయమున నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతున్నానండి. నేటి దినమున నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమమునకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నేటి ధ్యానాంశాన్ని ఇప్పుడు మనము చదువుకుందాము. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి చదివినట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. హల్లెలూయా. అవునండి, దేవుడు మరి మనమున్నటువంటి ప్రతి పోరాటాన్ని, మనం వెళుతున్నటువంటి మార్గంలో మనకు ఎదురవుతున్నటువంటి సమస్యను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. మనము విసిగి మరి ఇక ఇది జరుగుతుందా, నా జీవితంలో దేవుడు చేస్తాడా, మరి దేవుడు చేసినటువంటి ప్రతి మేలు కూడా బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. దేవుడు నా జీవితంలో చేసిన మేలు అదే అనేకములు, కానీ ఈ విషయంలో ఎందుకు జరగడం లేదు, మరి నేను వెళ్తున్నటువంటి ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల ఎందుకు లేదు, ఈ రోగము నుంచి నాకు విడుదల కలుగుతుందా అనే సమస్య చేత గనక అనే ఆలోచన నీవు కలిగి ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, మరి నేటి దినమున దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ దినమున వెళుతున్నటువంటి మీ పోరాటం ఏదైనా, మీ పరిస్థితి ఏదైనా, మీ శ్రమ ఏదైనా, దేవుడు ఆ శ్రమనంతటిని కూడా మరి దేవుడు మీకు అనుకూలముగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రతి విధమైన పోరాటంలో దేవుడు మీకు ఘన విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నేటి దినమున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మాట ద్వారా మనం పొందుకున్నటువంటి శక్తి మరి మన జీవితంలో పనిచేయునుగాక. ఆమేన్. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట పక్షిరాజు యవ్వనము వలె. అవునండి, పక్షిరాజుతో సైతం అంట తనకు కూడా కొంతకాలం అని సమయం ఉంటుంది. ఆ సమయం తర్వాత తన ముక్కు యొక్క ఆ పరిమాణము, అంటే ఆ ముక్కు ఎప్పుడు ఉన్నట్లుగా కాకుండా ఆ ముక్కు మరింతగా పెద్దగా అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే తనకు వయసు అయిపోతుంది. తనకు వయసు అయిపోయిన తర్వాత ఇంకా పని చేయలేనటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే తన యొక్క ముక్కు, ఎందుకంటే తన ఆహారము వేటాడేది ఆ ముక్కుతోనే కాబట్టి ఆ యొక్క ముక్కు ఆ పరిమాణం, ఆ యొక్క పరిధి పెరిగిపోతుంది అంటాడు. ఏదైనా తాగుదాము అంటే తాగటానికి వీలవదు, తిందాము అని అంటే వేటాడదాము అంటే వేటాడడానికి వీల్లేదు. మరి ఆ విధముగా తన యొక్క జీవితము ఇక అంతమైపోతుంది అన్న పరిస్థితిలో ఉండగా మరి పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా అండి, మరి ఎత్తైన కొండ మీదకు వెళ్ళిపోయి తన యొక్క ముక్కును మరి ఆ బండకు పెట్టి మరి అరగదీస్తూ ఉంటుందంట అండి. దాన్ని పెట్టి రాపుతూ ఉంటుందంట. ఆ యొక్క రాపిడికి ఆ యొక్క ముక్కు భాగము అరిగి 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 ఏమవుతుంది అని అంటే ఆ యొక్క ముక్కు పరిమాణము విరిగిపోవడం జరుగుతుంది. ఆ ముక్కు యొక్క పెరిగినటువంటి ఆ యొక్క ముక్కును తను విరగొట్టుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. తనకు తెలుసు మరలా ఆ ముక్కును గనక తొలగించుకుంటే నేను యథావిధిగా మరి ఇంతకు ముందు ఎలాగైతే నేను తినగలిగాను, ఇంతకుముందు ఎలాగైతే త్రాగగలిగాను, నా భవిష్యత్తుకు నా బ్రతుకుకు మరి ఇంకా ఒక ఛాన్స్ ఉంది, ఈ ఒక్క ఛాన్స్ నేను చేసి చూస్తాను అని చెప్పి మరి తను ఎంతో పట్టుదలతో తన యొక్క యవ్వనాన్ని క్రొత్తగా చేసుకోవడానికండి. హల్లెలూయా. తన యొక్క పనితీరుని మెరుగుపరుచుకోవడానికి. ఇప్పుడు ఆహారం తినలేని పరిస్థితి చూడండి ప్రియులారా. మరి కొంత వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు అంటారు, ఇక నా వల్ల కావట్లేదు, మీరేమన్నా నన్ను చూస్తారా, మీరేమన్నా నన్ను శ్రద్ధగా చూస్తారా అని మన పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు. అంతే కదండి, కొంత వయసు వచ్చిన తర్వాత హోప్ అనేది వాళ్ళని బట్టి వాళ్ళు మరి వదులుకోవడం జరుగుతుంది, ఎదుటి వారి మీద ఆధారపడతారు. అయితే ఇక్కడ ఈ పక్షిరాజును మనం చూసుకున్నట్లయితే పక్షిరాజు ఎవరి మీద ఆధారపడడానికి కాదు, నా భవిష్యత్తును నేను కట్టుకోవాలి అనే ఉద్దేశంతో తన యొక్క పెరిగినటువంటి ముక్కుని ఏం చేస్తుంది, తనకున్నటువంటి పరిమాణాన్ని పెంచుకోవడానికి, ఇంకా తన భవిష్యత్తు తను ఇంకా నిర్మించుకోవడానికి తనకు సాయశక్తిలా ప్రయత్నిస్తుందండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. అవును, నీ భవిష్యత్తు ఇంకా అయిపోయింది,
నీ బిడ్డల భవిష్యత్తు ఇంకా అయిపోయింది, నేను ఇంకా వయసు అయిపోయింది, నాకు నా జీవితంలో ఇది జరుగుతుందా, నా వయసు ఇంకా నేను పనిచేసే ఆరోగ్యం నాకు లేదు, పని చేయగలిగినటువంటి సామర్థ్యం నాకు లేదు, నా భవిష్యత్తును కొత్తగా నిర్మించుకోవడానికి నాకు ఇంకా అవకాశం లేదు, మరి నాకున్నటువంటి అప్పులు తీరే అవకాశం లేదు, నాకున్న అనారోగ్యం పోయే అవకాశం లేదు, నాకున్నటువంటి స్థితిగతులను మార్చుకునే అవకాశం ఇంకా నాకు లేదు, కాబట్టి నా బ్రతికి ఇంతేనా అనే ప్రశ్న మీలో వస్తే దేవుడి దినమును మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే నీ ఆరోగ్యము క్రొత్తగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ భవిష్యత్తును దేవుడు నూతనముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ యొక్క అప్పులను దేవుడు నూతన మార్గంలో తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడ్డటువంటి నీవు, దేవునికి నీ యొక్క ప్రతి పరిస్థితిని అప్పజెప్పుకున్న నీవు నీ జీవితంలో ఇక సురక్షితముగా ముందుకు వెళ్ళడానికి దేవుడు నీ కొరకు మార్గమును తెరవబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆశించిన దానికంటే దేవుడు మరి నూతనముగాను మరి క్రొత్తగాను దేవుడు నీ జీవితంలోనికి అనేకమైన ఆశీర్వాదములను దేవుడు తీసుకురాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు విరిగి నలిగిన హృదయంతో నీకున్న పరిస్థితులను బట్టి, నువ్వు వేదన పడినటువంటి స్థితిని బట్టి, నీ కన్నీటిని చూసినటువంటి దేవుడు నీ యవ్వనాన్ని క్రొత్తగా చేయడానికి సిద్ధపడుతున్నాడు. ప్రియ సహోదరుడి, ఇక అయిపోయింది అనుకున్న నీ జీవితంలో దేవుడు నూతన కార్యం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో హల్లెలూయా నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. నూతనమైన మేలు దేవుడు నీకు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి, కన్నీళ్లు కారుస్తున్నావు. ప్రియ సహోదరుడా, ఎంతో దుఃఖిస్తున్నావు. నా భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు, నా కుటుంబము, నేనేమీ చేయలేకపోతున్నాను, ఏం చెయ్యాలి అన్న అగోచరమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. నీ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ ప్రతి పరిస్థితిని కూడా నూతనముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. మీరు ఏ సమస్యలో వెళ్ళినా, ఎలాంటి పరిస్థితిలో మీరున్నా, ఎలాంటి దుర్భరమైన జీవితమును మీరు గడుపుతూ ఉన్నా, ఈరోజు దేవుడు మీకు మాట సెలవిస్తూ ఉన్నాడు. ఆ మాట ఏంటి అంటే, నిన్ను నేను తృప్తిపరిచేదను, నీకున్నటువంటి ఆటంకకర పరిస్థితులన్నిటినీ నేను తొలగిస్తాను, నీకు నూతనమైన జీవితాన్ని ఇస్తాను, నూతనమైన ఆశీర్వాదాలను తీసుకొస్తాను, నీ జీవితాన్ని నూతనంగా మార్చివేస్తాను, మునుపెన్నడూ నువ్వు చూడనటువంటి నూతనమైన ఆశీర్వాదాలతో నేను నిన్ను నింపబోతున్నాను. హల్లెలూయా. ఆమేన్ అని చెప్పి ఈ మాటను రిసీవ్ చేసుకొని మీరు ఒక కామెంట్లో పెట్టినట్టయితే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాలు మార్చబోతున్నాడు దేవుడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి. ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా మీ యొక్క నిరీక్షణ యేసు మీద మీరు పెట్టినట్లయితే, ఆయన మాట మీద మీరు పెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఈ దినమున గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీ నిరీక్షణ ఎవరి మీద కాదండి, దేని మీద కాదు, యేసు మీద పెట్టండి. మీ కన్నులు ఆయన వైపు ఎత్తండి, మీ చేతులు ఆయన వైపు ఎత్తండి. ప్రభువానికి ఇస్తున్నందుకు నీకు స్తోత్రములు. ప్రభువాని ఇచ్చుచున్న దేవుడవు, నన్ను తృప్తిపరచబోతున్న దేవుడవు, నువ్వు తృప్తి కలిగి నన్ను జీవింప చేస్తున్నటువంటి దేవుడవై ఉన్నావు. ప్రభువా, నువ్వు నీ కార్యములు గొప్పవి తండ్రి అని ప్రభువును స్తుతించగలిగితే, ప్రభువును వేడుకొనగలిగితే, ప్రభువును మహిమపరచగలిగినట్లయితే నీ జీవితంలో ఈ దినమున గొప్ప మేలును చూడబోతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, నూతనమైన మేలుతో దేవుడు నీ హృదయాన్ని తృప్తిపరచబోతున్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్న భయపడవద్దు, ఎలాంటి పరిస్థితులకైనా కూడా నువ్వు దిగులు చెందొద్దు. దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినమున ఈ యొక్క వాక్యము మనల్ని తృప్తిపరుస్తుంది, ఈ వాక్యము మనల్ని బలపరుస్తుంది. ఈ వాక్యము చూస్తున్న మీ అందరి జీవితంలో నూతన కార్యము దేవుడు చేయబోతున్నాడు. మరి మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసే కార్యమును బట్టి దేవాది దేవుని మహిమపరుస్తూ మరి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టి దేవాది దేవుని మహిమపరుద్దాము. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వర్తమానాన్ని బలహీనులైన వారికి, మరి పరిస్థితులన్నిటిని కూడా మరి
చేజారిపోయింది అని అనుకున్న వారికి, మరి బలహీనముగా ఉన్న వారికి ఈ యొక్క మాట ఓదార్పునిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఎవరి జీవితంలో ఏం అనుభవిస్తున్నారో మనకు తెలియదు. ప్రతి ఒక్కరికి షేర్ చేద్దాము, ప్రతి ఒక్కరిని బలపరుద్దాము. దేవుని నామాన్ని బట్టి వాక్యం ద్వారా మనం అందరం బలపడదాం, స్థిరపడదాం. దేవుని నామాన్ని బట్టి దేవుని ఘనపరుద్దాం. దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధి అయినటువంటి మా గొప్ప తండ్రి, నాయన ఈ దినమును ప్రభా తండ్రి, నాయన మీరు ఇచ్చినటువంటి వాగ్దానము అయ్యా చూస్తున్నటువంటి ప్రియ బిడ్డల అందరి జీవితంలో వారు వెళుచున్నటువంటి మార్గంలో వారు పొందుతున్నటువంటి శ్రమలన్నిటి నుంచి విడుదల కలిగిస్తుందని ప్రభా తండ్రి మీరు చెప్పినటువంటి మాట వారి జీవితంలో నెరవేర్పులోనికి వచ్చునుగాక అని ప్రకటిస్తున్నాం. అయ్యా ధైర్యపరిచే నీ మాట ప్రభా తండ్రి నాయన, ఓదార్చే నీ మాట అయ్యా తండ్రి నాయన, మాకు ప్రభా తండ్రి నాయన యేసయ్య తండ్రి మా జీవితాలను మార్చే నీ మాట ఈ దినము నా ప్రభా మా జీవితంలో నూతనమైనటువంటి ఆశీర్వాదములు తీసుకొస్తుందని మేము నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడుదురుగాక. అయ్యా తండ్రి నాయన మాటను నీ బిడ్డలు రిసీవ్ చేసుకుంటూ ఉంటుండగా వారి జీవితంలో ప్రభా తండ్రి నాయన నూతనమైన ఆశీర్వాదాలు కుమ్మరించమని అయ్యా, వారు ఏ యొక్క ప్రభా అనారోగ్యం చేత బాధపడుతున్నారు, ఏ యొక్క అప్పుల చేత బాధపడుతున్నారు, ఏ శ్రమల గుండా వెళుతున్నారు, ఏ పరిస్థితుల గుండా వెళుతున్నారు, వారి అక్కరలేంటో ఇబ్బందులేంటో వారి యొక్క ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు అయి ఉండి ఈ దినమున విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి నాయన. వారి జీవితంలో వారి కలిగి ఉన్నటువంటి ప్రతి శ్రమ కొట్టివేయబడును గాక. నూతనమైన ఆశీర్వాదాలు వారి జీవితంలో వారు పొందుకొందురు గాక అని ప్రకటిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ అయ్యారి ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా జీవితంలో మీరు చేసిన కార్యమును బట్టి మీకు వందన స్తుతులు చెల్లించుకుంటూ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Hallelujah. Praise the Lord. Praise the Lord.